ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ముముక్ష వ్యవహార ప్రకరణము 61వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో ఈ మోక్ష సౌధానికి ఉన్నటువంటి ద్వారపాలకుల్లో 2వ ద్వారపాలకుడైనటువంటి విచారాన్ని గురించి మనం చెప్పుకోవడం ప్రారంభించాం. ఈ ఎపిసోడ్లో కూడా ఆ విచారాన్ని గురించి యోగ వాసిష్టంలో వశిష్ఠ దేవుడు మనకి ఏ రకమైనటువంటి సూచనలు చేస్తున్నాడో ఒక్కసారి చూద్దాం అన్నమాట. వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు, ఓ ప్రాజ్ఞుడైనటువంటి ఓ రామచంద్ర, ఇప్పుడు బంధువులు చనిపోయినా ఇంకా ఇతర కష్టాలు ఉన్నట్టుండి వచ్చి కష్టాలు మీద పడ్డా కూడాను మనిషిని ఫుల్లుగా మోహం అనేది ఆవరిస్తుంది. అలా మోహగ్రస్తుడైనప్పుడు కేవలం వాడు దాని నుంచి ఎలా తప్పించుకోగలడు అంటే ఆ సమయాల్లో సజ్జనుడైనటువంటి వాడు ఎవరైనా సరే వాడికి విచారమే గతి. అంటే ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దీని పర్యవసానాలు ఏంటి, ఈ రకమైనటువంటి ఆ విచారణ చేసినప్పుడు, తీవ్రమైనటువంటి విచారణ ఆ ఇష్యూని గురించి చేసినప్పుడు అందులో అతనికి ఏది గ్రహించాలో ఏది వదిలివేయాలో అతనికి తెలుస్తుంది క్లియర్గా. అలా తెలుసుకోవడం వల్ల అతనికి ఆ కష్టం నుంచి అతనికి ఉపశమనం కలుగుతుంది. అర్థమవుతుందా? ఏది దేన్ని అనుసరించాలి, దేన్ని వదలాలనేటువంటి క్లారిటీ అతనికి ఈ విచారం వల్ల వస్తుందన్నమాట. రామ, బుద్ధిమంతులకి విచారం వలననే, కేవలం విచారం వలననే బలము, బుద్ధి, తేజస్సు, సమయస్ఫూర్తి, కర్మను చక్కగా చేసి ఫలితాన్ని పొందడం అనేటివన్నీ కూడాను సాధ్యమవుతాయి. విచారపరుడికే సాధ్యమవుతాయి ఇవన్నీ. ఏ విషయాన్నైనా సరే ఏ విషయాన్నైనా సరే విపులంగా మనం విచారించినప్పుడే ఉచితానుచితాలు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నటువంటి పరిజ్ఞానం కలుగుతుందన్నమాట. రాఘవ, రాజ్యాలు, సంపదలు, భోగాలు, మోక్షము ఇవన్నీ కూడాను విచారం అనేటువంటి తీగకు పుట్టిన ఫలాలే. అంటే విచారం వలన వచ్చేటువంటి ఫలాలే ఇవన్నీ. బాగా విచారపరుడైన వానికి రాజ్యాలు, సంపదలు, భోగాలు, చివరికి మోక్షం కూడా విచారపరుడికే లభిస్తుంది అని ఇక్కడ రాఘవుణ్ణి ఆశీర్దిస్తున్నాడు మహర్షి. రాఘవ, కాటుకల కల్మషమై కళ్ళులాగా మత్తెక్కించేటువంటి అవిచారం, అంటే విచారం లేనితనం అనమాట. అవిచారం అనేటువంటి ఆ నిద్ర, ఆ పెను నిద్ర నిన్ను అంటకుండుగాక అని ఆశీర్వదిస్తున్నారు వశిష్ఠ మహర్షి. ఇంకా ఒక గొప్ప సలహా కూడా ఇస్తున్నాడు. ఏంటి సలహా అంటే, రామా, విచారహీనుడు, వివేకహీనుడు అయిన వాడు ఎట్టాడి వాడంటే సకల దుఃఖాలకు ఎలాగ ఒక పాతర అంటాం. ఏంటంటాం పాతర అంటే, ఇప్పుడు ధాన్యాన్ని వాటిని నిల్వ చేస్తారన్నమాట. విత్తనాలని అట్లా నిల్వ చేస్తారు పల్లెటూళ్ళలో, పాతర వేయడం అంటాం అనమాట. అలా విచారం లేనివాడు, ఈ యొక్క వివేకం లేనివాడు ఎలాంటి వాడంటే వాడు పూర్తిగా దుఃఖాలన్నిటికీ కూడా పాతర లాంటి వాడు. అన్ని దుఃఖాలకు వాడు ఆలవాలం అన్నమాట. ఇంకా ఆపదలు అనేటువంటి తీగలకు వసంత ఋతువు లాంటి వాడంట. అంటే తీగలు వసంత ఋతువులో ఎలా పెరుగుతాయో ఈ విచారహీనుణ్ణి ఆపదలు ఆ విధంగానే అంటిపెట్టుకుని ఉంటాయి. ఆపదలన్నీ కూడా వాడిని వెన్నంటే ఉంటాయి రామా అని. అలాంటి నరాధముణ్ణి దూరంగా తరిమివేయి అని సలహా ఇస్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి. నెట్టిపడే తరిమి, అటువంటి దరి చేరనీయవద్దు, ఆ విచారహీనుణ్ణి, వివేకహీనుణ్ణి నీకు దరి చేర్చవద్దయ్యా అన్నాడు. నిష్కర్షగా చెప్తున్నాడు మహర్షి. అలాంటి నరాధముణ్ణి దూరంగా తరిమివేయి. విచారం లేనటువంటి మానవుని యొక్క చిత్తము
చెడు చేష్టలకు, దుష్టాచారాలకు, మనోవ్యాధులకు నిలయమై ఉంటుందయ్యా. అటువంటి వాడిని నువ్వు దగ్గరికి రానియొద్దు. రామా, రాత్రిపూట చిన్నపిల్లవాడు నిద్రలోంచి లేచాడు. ఆ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఆ మూలన ఆ నేల దుడిచేటువంటి అది ఏమంటారు దాన్ని, అది క్లీన్ చేసేటువంటి ఒక బ్రష్ అలాగా నిలబెట్టుంది అనమాట. ఆ నిలబెట్టుంది. వాడు దాన్ని చూసి ఏమనుకున్నాడు, ఎవరో దొంగలాగా తలబెర పోసుకున్న దయ్యంలాగా ఉన్నట్టుగా వాడికి కనిపించి బేతాళుడిలాగా అనిపించాడు అనమాట. అనిపించి బూచి 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 అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, మెల్లగా లైట్ వేసి, అరే నాన్న కాదురా, ఇలా చూడు, ఇది బూచి కాదురా, ఈ పనమ్మ ఈరోజు నిన్న ఇల్లు తుడిచి అక్కడ నిలబెట్టింది అని వివరంగా చూపించింది అనుకో, వాడికి ఆ యొక్క కల్పన వెళ్ళిపోతుంది అనమాట. పరికించి చూపేసరికి వాడికి ఆ దృశ్యం అంతా కూడా అది కనపడ్డటువంటి బేతాలు, ఇప్పటి వరకు దెయ్యం కనపడింది, ఆ దెయ్యం కాస్త అదృశ్యం అవుతుంది. అలాగే ప్రపంచంలోని పదార్థాలన్నీ కూడాను విచారించి చూడనంత వరకే పదార్థాలు, విచారిస్తే పదార్థాల ఉనికే లేదు. అన్ని పదార్థాలన్నీ కూడాను పరమాత్మ స్వరూపాలుగానే నీకు గోచరిస్తాయి నాన్న అంటున్నాడు అనమాట. కాబట్టి ఆ బాలుడు ఎలాగైతే ఆ తల్లి విచారణతో దాన్ని చూపినప్పుడు ఆ బేతాళుడు వెళ్ళిపోయాడో, అలాగే ప్రపంచంలోని పదార్థాలన్నీ కూడా విచారించినట్లయితే ఈ పదార్థాలే కాదు పరమాత్మగానే నీకు దర్శనమవుతాయి అని చెప్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి అనమాట. కాబట్టి ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే మోహం అనేటువంటి ఆ మోహంతో సంసారం అనేటువంటి బేతాళాన్ని, ఆ బాలుడు ఎలాగైతే బేతాళాన్ని మనసులో సృష్టించుకున్నాడో వీడు కూడా ఒక సంసారం అనే బేతాళాన్ని కల్పించుకున్నాడు. ఈ బేతాళము ఇతనికి సర్వ దుఃఖాలని కలగజేస్తుంది. కాబట్టి ఎలా పోతుంది బేతాళం అంటే, విచారంతోనే ఆ బేతాళం లయమైపోతుంది. రామా, రాఘవా, ఒక రాజు అతనికి కష్టాలు వచ్చినాయి అనుకో, ఏదో యుద్ధానికి దండెత్తొస్తున్నారు ఈ వైపుల నుంచి ఆ వైపుల శత్రుసేనలు అనుకో, అయినప్పుడు అతను ఏం చేస్తాడు, ఆ సంకటాలు కలిగినప్పుడు అతను ఏం చేస్తాడు, ఇది ఇప్పుడు మనం ఈ యొక్క స్ట్రాటజీ మనం ఫాలో అవుదాము, మరి ఈ స్ట్రాటజీ సఫలమవుతుందా విఫలమవుతుందా, ఇది ఏ యొక్క మార్గము ఏ ఉపాయముతో మనం ఈ యొక్క దీన్ని అధిగమించగలం అనేటువంటి ఒక రకమైన అనాలిసిస్ చేస్తాడు కదా ఖచ్చితంగా. విచారించకపోతే అతను జయించేటువంటి అవకాశమే ఉండదు కదా రామా అంటూ. ఒకవేళ రాత్రిపూట మనం దీపం సహాయంతో అలా నేల మీద చూస్తాం, ఏమైనా కింద పడిపోయింది, ఒక కమ్మ వేసుకుంటున్నాం, ఆ మర కింద పడిపోయింది, ఏం చేస్తాం, ఆ రాత్రిపూట కనపడదు, ఆ దీపంని అలా ఆన్ చేసి అలా చూస్తాం. అలాగే పురుషుడు కూడాను వేదాంత సిద్ధాంతాలైనటువంటి కర్మ మరియు జ్ఞాన తత్వాలను తెలుసుకునేందుకు ఈ విచారం అనేటువంటి దీప సహాయంతోనే తెలుసుకుంటాడు రామచంద్ర. రామా, ఈ విచారమైనటువంటి ఈ అందమైన కన్నుంది చూసావు, ఈ కన్ను కారు చీకటిలో కూడా చూడగలుగుతుంది. మహా తేజస్సు ముందు కూడా ఇది దగ్ధమాయమానంగా ప్రకాశిస్తుంది. సుదూరంగా ఉన్నటువంటి విషయాలని కూడా సందర్శించగలదు రామా. ఈ విషయంలో ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, విచారం లేనివాడు పుట్టు గ్రుడ్డివానితో సమానము. అతని స్థితి చాలా దయనీయమైనది సుమా. వివేక నేత్రం ఎవరికైతే ఉంటుందో వాడే దివ్యనేత్రాలు కలిగినవాడు. అతడు అన్ని చోట్ల కూడాను విజయాన్ని సాధిస్తాడు, వివేకం కలిగినవాడు. కాబట్టి రామా, నేను చెప్తుంది ఏంటంటే, ఇంత గొప్పదైనటువంటి విచారాన్ని ఒక్క క్షణం కూడా నువ్వు వదలొద్దు. అంతేకాదు రామా, విచారాన్ని సమర్థవంతంగా చేసేవాడు బాగా మగ్గిన మామిడి పండులాగా మహాత్ములందరికీ ఇష్టుడవుతాడట. బాగా మగ్గిన మామిడి పండును చూస్తే ఎవరికైనా ఇష్టం ఎలా పడుతుందో అలాగా విచారంలో సమర్థవంతంగా విచారం చేసేవాడంటే అందరి దృష్టిలోనికి అతను వెళతాడు. ఈ విచారంతో పదునెక్కినటువంటి అతని యొక్క ఆ బుద్ధి ఎవరికైతే ఉంటుందో అతడు తన గమ్యాన్ని చక్కగా ఎరిగిన వాడై ఉంటాడు.
ఆ లక్ష్యాన్ని ఎప్పుడైతే అతను చక్కగా ఎరిగి ఉంటాడో చీటికి మాటికి దుఃఖాలు అనేటువంటి ఆ గుంటల్లో అతను ఎక్కడ పడిపోడు, జాగ్రత్తగా ప్రయాణం చేస్తాడు. ఆయన గమ్యాన్ని చక్కగా చేరుతాడనమాట. ఈ వశిష్ఠ మహర్షి ఒక రకంగా విచారహీనుడిని నిరసిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, విచారహీనుడుగా బ్రతకడం కంటే బురదలో కప్పగానో మలంగానో కీటకంగానో లేకపోతే చీకటి గుహలో పాములాగానో బతకడం మేలు. విచారం లేకుండా అవిచారపరుడుగా బతికేవాడు ఈ నీచాతి నీచినటువంటి ఈ జంతువులతో సమానం అంటున్నారన్నమాట. రామా, అన్ని అనర్థాలకు నిలయమైనటువంటి, సజ్జనులందరి చేత నిరసింపబడే గర్హింపబడేటువంటి, సకల కష్టాలకు పరాకాష్ట అయినటువంటి ఈ విచార రాహిత్యాన్ని వెంటనే వదిలిపెట్టాలి. ముముక్షమైన వాడు, ముముక్షత్వాన్ని కోరేవాడు ఈ విచార రాహిత్యాన్ని వదలాలి. ఎప్పుడు కూడాను నిరంతరము విచారగ్రస్తుడై ఉండాలి. రామా, ఈ రాగద్వేషాలనేటువంటి ఆ పాడుబడ్డ బావిలో పడ్డటువంటి వానికి విచారమే పట్టుగొమ్మ. అంటే మానవుడు రాగద్వేషాలలో కూరుకుపోయినటువంటి ఆ మానవునికి, ఆ రాగద్వేషాల్లో కూరుకున్న వాడికి పట్టుగొమ్మ ఏది అంటే, ఆధారం ఏది అంటే, దేన్ని పట్టుకుని వాడు ఆ రాగద్వేషాల నుంచి బయటకు రావచ్చు అంటే విచారమే పట్టుగొమ్మ. కాబట్టి రామా, సత్యాన్ని గ్రహించు, అసత్యాన్ని పరిత్యజించు. ఎవరైతే సత్యాన్ని గ్రహించాలనుకుంటారో, అసత్యాన్ని పరిత్యజించాలనుకుంటారో అటువంటి వాళ్ళకి విచారం అనేదే మంచి సాధనము. విచార బలంతో తనను తాను నిలదొక్కుని ఈ సంసార సాగరాన్ని దాటాలయ్యా. ఇదే నేను నీకు చేసేటువంటి ఉపదేశం. తీవ్రమైనటువంటి విచారంలో నుండే తత్వము బోధపడుతుంది. తీవ్రమైనటువంటి విచారం చేయకపోతే తత్వం బోధపడే అవకాశమే లేదు. అర్థమైందా? తత్వజ్ఞానం కలిగితేనే ఆత్మకి విశ్రాంతి. కాబట్టి ఆత్మకి ఎప్పుడైతే విశ్రాంతి వస్తో మనసు కూడా శాంతి వహిస్తుంది. మనశ్శాంతిని మనం తెచ్చుకోవాలి అంటే దేన్ని ఆశ్రయించాలి? విచారాన్ని ఆశ్రయించాలి. మనశ్శాంతి ఉన్నట్లయితే సకల దుఃఖాలు మనకి సమసిపోతాయి. మరి మనశ్శాంతి కావాలంటే దేన్ని ఆశ్రయించాలని చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి అంటే విచారాన్ని ఆశ్రయించాలి అంటున్నారన్నమాట. కాబట్టి రామచంద్ర, సృష్టి మామూలుగా సృష్టి రచన దగ్గర నుండి జీవ జగత్తు ఈశ్వరులను గూర్చి చక్కని విచారణ చేసినప్పుడే తత్వం చక్కగా వాటికి ఆ ముముక్షుకి అర్థం అవుతుందయ్యా. కాబట్టి స్పష్టమైనటువంటి విచార దృష్టితో చేసేటువంటి ప్రతి పని కూడాను చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆత్మజ్ఞానం నీకు సమకూడాలంటే నీవు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి అనుసరించవలసినటువంటి విధానం ఏది అంటే విచారాన్ని గట్టిగా పట్టుకో అని వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి బోధిస్తూ రేపటి ఎపిసోడ్లో మరొక విషయాన్ని గురించి మనతో పంచుకోబోతున్నారు. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి.